హలో హాయ్ ఫిల్మ్ లవర్స్ అందరూ ఎలా ఉన్నారు? ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ SSMB29 ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే 2000 కోట్లు బొమ్మ అంటూ అటు ఘట్టమైన ఫ్యాన్స్లో మూవీ క్రిటిక్స్ లెక్కలేసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కాబట్టి జక్కన ఏ రేంజ్లో తీస్తారో అని సినీ ప్రియులు ఆసక్తిగా ఉన్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్ర నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె హీరోయిన్ పాత్ర చేస్తుందని వార్తలు వచ్చినప్పటికీ దీనిపై మూవీ టీం ఎలాంటి అధికార సమాచారం ఇవ్వలేదు. అయితే అది అలా ఉండగా ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న వార్తలు ఇప్పటికే ఫిలిం నగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథ అందించిన విషయం తెలిసిందే. ఎప్పటిలాగే భారీ స్థాయిలో ఈ సినిమా స్టోరీని సిద్ధం చేసినట్లు ఆయన పలు ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో మూవీపై అంచనాలు అయితే ఆకాశాన్ని దాకాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు. SSMB29 మూవీ కంప్లీట్ అడ్వెంచర్ జోనర్లో సాగుతుందని, ఊహకు అందని ట్విస్టులు మలుపులు ఈ సినిమాలో ఉంటాయన్నారు. ఈ మధ్యకాలంలో ఇండియాలో ఇలాంటి కథతో మూవీ రాలేదని అన్నారు. మహేష్ కెరీర్లో ఇలాంటి సినిమా చేయడం అదే ఫస్ట్ అని అన్నారు. సినిమా కోసం చాలా కసరత్తు చేసి స్టోరీ రాసుకున్నట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆయన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై KL నారాయణ తెరకెక్కిస్తున్నారు. తుఫాన్ తర్వాత ప్రియాంక చోప్రా తెలుగులో ఫుల్ లెంత్ రోల్లో నడుస్తున్న మూవీ ఇదే. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి ప్రియాంక చోప్రా ఏకంగా 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.